స్వామి వారు అవతార పురుషుడుగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆ యొక్క రామచంద్రమూర్తిగా అవతరించినటువంటి అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్ర స్వామి. అలాగే సీతమ్మ తల్లి యొక్క గోత్రాన్ని కూడా చెప్తుంటే ఆ తల్లి యొక్క గోత్రం ఆత్రేయ గోత్రం. ఆమె భూమిలో దొరికినప్పటికీ వాళ్ళ తండ్రి తాతలు ముత్తాతల గురించి చెప్పుకోవడం సాంప్రదాయంగా వస్తున్నటువంటి విషయమే. పెంచినటువంటి తండ్రి అయినా సరే, కలిగిపోయినా సరే, పెంచినటువంటి తండ్రి అయినా ముగ్గురు తండ్రి అవుతారు. ఒకడు చదువు చెప్పినటువంటి వాడు, 2 కన్యాదానం చేసినటువంటి వాడు, 3 కన్యటువంటి వాడు. కన్యాదానం చేసేటువంటి వాడు జనక మహారాజులకి వాళ్ళ యొక్క పూర్వీకుల గురించి తెలుసుకోవడం సాంప్రదాయం. కాబట్టి ఆత్రేయ గోత్రంలో పుట్టినటువంటి ఆ తల్లి ఆత్రేయ గోత్రంలో ఆయన స్వర్ణవర్ణ మహారాజు అనేటువంటి ఆయన యొక్క ముని మనవరాలట. రహస్యవర్ణ మహారాజ వర్మణ అని పేరు పేరినటువంటి ఆయన యొక్క మనవరాలు. అలాగే జనక మహారాజు యొక్క కుమార్తె అంటే గణాల్సినటువంటి పని లేదు. కన్యా